పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. పార్టీలు కాదు, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. మండల ప్రెసిడెంట్ అందరూ కూడా మనం కలిసి కృషి చేయాలి. ఎందుకంటే గ్రామం మునిగిపోతుందండి, నీళ్లు వచ్చేస్తున్నాయండి, భోజనాలు పెడతామండి. వద్దు, భోజనాలు పెట్టద్దు, ప్రజల్ని మనం ఆ రకంగా తయారు చేయొద్దు. వాళ్ళ కష్టపడి వాళ్ళ బతకడానికి ఒక దారి చూపించాలి. చేపలు పట్టితో నేర్పితే తినేస్తే కూరు ఉండదు, పడతో నేర్పండి. అదేవిధంగా మనం కూడా ఈ ఎర్రగాలు ముంపును ఆపడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని రోడ్లు వేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని ఊళ్ళకి మంచినిచ్చి కార్యక్రమం చేపడతాం. అప్పుడు మనం ఫుల్ఫిల్ గా కొంతవరకు సక్సెస్ అవుతాం. తర్వాత ఆరోగ్యం, ఆ విలేజ్లో ఆరోగ్యానికి ఎలాగా మనకి సక్సెస్ ఉన్నారు. తర్వాత ల్యాండ్ ఆర్డర్, ఒక ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాల్లో మనం కనుక చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది ఈ మండలం, ఈ కాన్స్టిట్యున్సీ మొదటి వరుస నిలబెట్టేందుకు మీ అందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, ఏదైతే మళ్ళీ పునర్జీవం పోతున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి నాకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే హౌసింగ్ లో పాత డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ 1,80,000 రూపాయలని రిలీజ్ చేసే ముఖ్యమంత్రి గారికి కూడా మరి భగవంతుడు మరి ఆయన కూడా ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి 10 మందిని 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని బాగా పనిచేసే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మంచి పాలకులు ఉండాలి. రాజు దొంగ అయితే రాష్ట్రం దోపిడీకి గురవుతుంది. గడిచిన 5 సంవత్సరాలు అదే జరిగింది.